మీరేం దిగులు పడకండి, పేమెంట్ తీసేసుకుందాం. హలో, హౌ ఆర్ యు? హూ ఆర్ యు? డాక్టర్, నేనే డాక్టర్ రంగభాష్యం. వీళ్ళకి మిమ్మల్ని సజెస్ట్ చేసింది నేనే. రంగపాయసం, ఢిల్లీలో నా పేషెంట్ చెప్పానే ఆడీడే. ఎవడండి వీడు? అలాగా డాక్టర్. గుడిలో జల్లేసుకుని పూజారి లాగా ఉన్నాడు. గొప్ప గొప్ప జీనియస్ అంతా జల వేసుకుని ఉంటారు. నోరు మూసుకోండి, వింటారేమో. డాక్టర్, ఈయనే డీసీ చంద్రబాబు. ఐ సీ. విషయం ఏంటంటే చెప్పండి. ఒకడు మా దగ్గర 250 కోట్లు కొట్టేశాడు. 250 crores. ఆ కొట్టేసిన డబ్బుని ఎక్కడో దాచేశాడు. ఆ తర్వాత యాక్సిడెంట్ అయి తలకి దెబ్బ తగిలి అన్ని మర్చిపోయి చచ్చాడు. ఈ షిట్. ఎలాగైనా ఆడి మైండ్ లోకి వెళ్ళి డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టాలి. వారం రోజుల్లో డబ్బు ఎక్కడ దాచాడో కనిపెట్టేస్తారుగా. ఈ బూత్ని తలుచుకుంటే రాత్రిలోగా వాడి నిజాలన్నీ బయటికి రప్పించగలడు. ఇదిగోండి, ఇవే పేషెంట్ ఫుల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ. వేర్ ఇస్ ద పేషెంట్? పైన ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ Please. సార్ వచ్చారు కదా, సరిగ్గా కూర్చో. మెమరీ లాస్ అయినా పొగర్ లాస్ అవ్వలేదే. ఓకే, నేను ఎవరో తెలుసా నీకు? ఎవరు? నీకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చిన డాక్టర్ని. ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. నీ పేరేంటి? బూత్రి. ఏయ్, నీ పేరు అడిగితే నా పేరు చెప్తావేంటి? నీ పేరు ఐ వాంట్ యువర్ నేమ్. తెలీదు, మీ నాన్న పేరు? మర్చిపోయాను. నాన్న పేరు మర్చిపోయావా? అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? గుర్తులేదు. ఈ ప్రశ్న సమాధానం చెప్పు. పోయిన సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి ఏం తిన్నావు? నీ అబ్బా, పొద్దున తిన్నదే గుర్తులేదంటే. డాక్టర్, ఎందుకలా భయపడి పారిపోతున్నారు? కొంతమంది డాక్టర్ల వల్ల పేషెంట్లకే ప్రమాదం, కానీ ఇలాంటి పేషెంట్ల వల్ల అలాంటి డాక్టర్లకే ప్రమాదం. డాక్టర్, మీరు ఎంత ప్రయత్నించినా వాడిని నయం చేయడం కుదరదు. ఎందుకు చిట్టి? ఎందుకంటే వాడు మంగళగిరి లూజట. మంగళగిరి లూజా? మంగళగిరి లూజ్ కాదురా, అది మెమరీ లాస్. అయ్యో, వీళ్ళ వల్ల మన ఫ్యూచర్ రాకుండా పోయేటట్టుందే. ఇప్పుడు నేను ఇవ్వబోయేది షాక్ ట్రీట్మెంట్. డాక్టర్, పార్టీ వేసుకునేలా ఉంటే ఓ మంచి ఐటమ్ సాంగ్ వేసుకోండి. ఐటమ్ సాంగ్? చూడు బాబు, నేను ఇక్కడ మైక్ సెట్ పెట్టడానికి రాలేదు, ట్రీట్మెంట్ ఇవ్వడానికి వచ్చా. మీ ట్రీట్మెంట్ నాకు ఎంటర్టైన్మెంట్. అరే, షార్ట్ ట్రీట్మెంట్ మొదలు పెట్టు. 20లో పెట్టు. ఫ్రెష్ గా ఉంది. 20లో పెడితే అలాగే ఉంటుంది. అరే, 60లో పెట్టరా. హవా హవా హవా. ఇప్పుడు బాడీ వేడిగా ఉందా? కాదు, మూడుగా ఉంది. మూడ్గా ఉందా? ఏంటి ట్రీట్మెంట్ మారినట్టుంది? పానకంలో పుడకలాగా మధ్యలో ఇదొకటి. అరే, 100లో పెట్టరా. 100? పాపం డాక్టర్, పెళ్లి కావాల్సినాడు. 100లో పెడితే మగతనం పోతుంది. అరే, వాడికి నా పోయేది, నీ కాదు కదా. ఆల్రెడీ నన్ను చెకప్ చేసినప్పుడు నా మగతనం పోయింది డాక్టర్. పోయిందా? అరే, ఇవన్నీ బయటికి చెప్పకూడదురా. డాక్టర్. మరి కానీ మీరు రహస్యంగా మాట్లాడుకున్నది నాకు వినపడింది. వినపడిందా? అరే, 100లో పెట్టరా. 100లో పెట్టు. ఇప్పుడు ఎలా ఉంది బాబు? అలాగే ఉంది. అలాగే ఉందా? ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం, నేను చెక్ చేసి చూస్తాను. నువ్వులే. ఇదిగోండి. అరే, 20లో పెట్టు. 60లో పెట్టు. ఏంట్రా, ఒక్క రియాక్షన్ కూడా కనపడదు. 100లో పెట్టు. అయ్యో డాక్టర్, స్విచ్ ఆన్ చేయలేదు. ఏంటి డాక్టర్, విష్ణు చక్రం టైప్ లో తిరిగి డాక్టర్ ఏది? డాక్టర్, అరే, కిందకి చూడరా. డాక్టర్, డాక్టర్, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయకుండా వెళ్తున్నారేంటి? కంటిన్యూ చేస్తాను. మరి ఎవరినైనా స్విచ్ చేసావురా? చెప్తారా? అది కాదు డాక్టర్. డాక్టర్, నిన్న వాడి గురించి డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయమన్నాను. చేశారా? చేశాం డాక్టర్. ఏం చేశారో చెప్పండి. వాడు డీప్ గా నిద్రపోతుంటే తెల్లార్లు వాడు తల దగ్గరే కూర్చొని ఒక డీటెయిల్ కలెక్ట్ చేసి ఉంచాం. నిద్దట్లో ఫ్రెండ్ అని కలవరించాడు డాక్టర్. నిద్రలో ఫ్రెండ్ అని Yes, కలవరించాడు. డాక్టర్. వాడికి ఫ్రెండ్ మాత్రమే జ్ఞాపకం ఉన్నాడు, కానీ ఆ ఫ్రెండ్ ఎలా ఉన్నాడో మాత్రం వాడికి జ్ఞాపకం లేదు. వాడి ఫ్రెండ్ గెటప్ వేసుకునండి, వాడి దగ్గర ఉన్న అన్ని విషయాలు తెలుసుకుంటాను. ఏంటి, జిమ్ లో ఉన్నాడా? మేమందరం బయట ఉంటాం. నో ప్రాబ్లం. ఇప్పుడు నేను నీ ఫ్రెండ్ని. I'm a nut, my life, but don't ever get in a rut. The head on my shoulders is sort of loose, and I ain't got since God gave a goose. Lord, I ain't crazy, but I'm a nut.
ఒరే మావా ఏంట్రా అలా కిర్రుమ చూస్తావు? నేను ఎవడో తెలీదా నీకు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వా? అరే నేను రా నీ ఫ్రెండ్ని. నువ్వు నువ్వు నేను వినోద్ రాము 4వ క్లాస్ వరకు కలిసి చదువుకున్నామే. వాడేనా? వాడేరా నేను. నా పేరేంటి చెప్పమ్మా? వల్లభనేని గౌతమే కదా నువ్వు? వల్లభనేని గౌతమ్. కరెక్ట్ గా చెప్పావురా. అమ్మయ్యా. ఒరే మావా ఇవన్నీ గుర్తుంచుకున్నావు కదా, అది ఒక్కటే అలా మర్చిపోయావురా? దేని మర్చిపోయాను? అదేరా 250 కోట్లు కొట్టేశావు కదా, ఆ డబ్బులు ఎక్కడ దాచిపెట్టావు? ఓ అదా, అది టెల్ మీ. నువ్వెందుకురా నాతో దాన్ని దాచిపెట్టావు? నేనేం దాచిపెట్టాను రా? మరైతే ఎందుకురా మన ఫ్రెండ్ రామ్ ఇంటికి రోజు రాత్రులు వెళ్ళావు? రాము ఇంటికి రాత్రి పోయే భోజనం చేయడానికి వెళ్ళాను రా. భోజనం వెళ్ళావా? భోజనానికి వెళ్తున్నానని మన ఫ్రెండ్ పిల్లాన్ని పూర్తిగా తినేసావు కదరా. ఓ మై గాడ్. నిలదీసిన మన ఫ్రెండ్ ని నిలబెట్టి నరికేసావు కదరా. అమ్మాయిని చెడగొట్టడమే కాకుండా మర్డర్ కూడా చేశాడా దరిద్రుడు. నిన్ను చంపేయాలనేరా నిద్దట్లో కూడా నీ పేరు తలుచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు నువ్వుగా వచ్చి దొరికేవా? నేను దొరికానా? నేనే దొరికానా? నేను వల్లభనేని గౌతమ్ కాదు, రాయపనేని గౌతమ్ని. నువ్వు వల్లభనేని గౌతమని నేను ఫిక్స్ అయ్యాను. నేను వల్లభనేని కాదు, రాయపనేని కాదు, నేను అసలు గౌతమ్నే కాదురా. ఏంటి నువ్వు గౌతమ్ కాదయ్యా? ముందే చెప్పి చావచ్చు కదా. నేను గౌతమ్ అనుకునే కొట్టాను. అయ్యో తప్పు చేసినే నీకు తెలియకుండానే నీ చేయి నా మీద పడింది. నేను కొంపకెళ్తానయ్యా. బాబు నువ్వు గౌతమ్ కాదంటే నా ఫ్రెండ్ దినేష్ అయి ఉండాలి. చెప్పు, నా ఫ్రెండ్ దినేష్ కదా? కాదు, నువ్వు నా ఫ్రెండ్ దినేష్. ఇంత ప్రేమగా అడుగుతున్నాడంటే వాడు మంచోడు అయి ఉంటాడు. చెప్పు బావా, నా ఫ్రెండ్ దినేష్ కదా? చెప్పు బావా. అవును, నేను దినేష్నే. దినేషే కదా? ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? ఏంట్రా మళ్ళీ ఎలా చూస్తున్నావేంట్రా? అయితే మరెందుకురా మన ఫ్రెండ్ వినోద్ ఆఖరి చెల్లెల్ని తెల్లవారులో క్రూరంగా మృగంలా రేప్ చేసావు? అయ్యో, వీళ్ళ ఫ్రెండ్స్ లో ఒక్కడు కూడా మంచోడు లేడయ్యో. రేయ్, గౌతమ్ నైనా కొట్టాలని ఫిక్స్ అయ్యాన్రా. నిన్ను పోగులు పెట్టాలని డిసైడ్ అయిపోయాన్రా దినేష్. చిన్నపిల్లని రేప్ చేయడం కాకుండా పాట పాడతావరా? అది చండాలంగా పాడేవు. ఏ దినేష్ లేవరా, ఇది ట్రైలర్ మాత్రమేరా, ఇంకా చాలా ఉందిరా. రేయ్ ఆగు, ఎక్కడికి రాపోతావు? ఎక్కడికి పారిపోతున్నా? రారా దినేష్, ఇక్కడికి రారా. పేరే లేదు, నాకు బతుకే లేదు. ఇక్కడ ఒక గడ్డపార ఉండాలి. గడ్డపార మైక వచ్చినట్టు పడిపోతే బెటర్. అయ్యో పాపం, కళ్ళు తిరిగి పడిపోయాడే. నీళ్లు. అమ్మాయ్యా నమ్మేశాడు. ఇదిగో నీళ్ళు తాగు. అంత మినరల్ వాటర్ అయినా ఇంకా బాయ్. అదేంట్రా మళ్ళీ ఎలా చూస్తున్నాడు? అవును, ఇప్పుడు ఎందుకు నిన్ను కొడుతున్నాను? వీడికి మెమరీ క్లోజ్ అవటం వల్ల ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియటం లేదు. వీడికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలరా నాయను. బాబు, నువ్వు ఎందుకు కొడుతున్నావోనని నేను కొంచెం బయటికి వెళ్ళి ఆలోచించుకుని రానా? అవునవును, నువ్వు త్వరగా వెళ్ళొచ్చి ఆ తర్వాత ఇలాగే వీడు మొహం చూస్తే రఫా ఆడేయాలనిపిస్తుంది. ఎందుకని? బూత్రి సార్ నడిచొచ్చే స్టైల్ ని బట్టి అన్ని నిజాల్ని బయటికి రప్పించేసినట్టున్నారే. అవును డాక్టర్, నిజమేంటో కనిపెట్టేశారా? 10% పట్టేశాను. వాడి ఫ్రెండ్ పేరు వల్లభనేని గౌతమ్ కాదంట, రాయపనేని గౌతమ్ అంట. ఈ విషయం ఫోన్ చేసి అడుగుంటే చెప్పావా? I'm a nut. I'm a nut. My life don't ever get in.
గ్లామర్తో హోటల్లో ఉన్న అన్ని సీసీటీవీని కట్ చేశాం. ఇప్పటి నుంచి 5 నిమిషాల వరకు హోటల్లో ఏ సీసీటీవీ పనిచేయదు. రూమ్ నంబర్ 509. ఓకే. ఏమయ్యా, మీరు కొండను తవ్వి గ్రానైట్ దోచుకుని ప్రతి నెల 1000 కోట్లు సంపాదిస్తారు. నాకు 50 కోట్లు ఇవ్వడానికి ఒక వారం లేటా? మీకోసం 10 నాళాలు మూయించాను, 4 చెరువులు ఆక్రమించాను, 6 గ్రామాలు లేపేశాను, ఒక కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించాను. మీ బాస్ తో చెప్పండి, నెక్స్ట్ మంత్ నుంచి డబ్బు కరెక్ట్ టైంకి రావాలి, లేదంటే క్వారీని మూయించి పారేస్తాను. ఓకే సార్. ఏయ్, రోల్ పెట్టండి సార్. పైకి రండి, అమౌంట్ రెడీ. నువ్వేంట్రా ఇక్కడ? నీతో మాట్లాడడానికి నాకు టైం లేదు. కరెక్ట్ గా 1 నిమిషంలో నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్క నిమిషం. ఈ అమ్మాయి నాకు 2 గంటలు కావాలి, పంపించగలరా? అమ్మా! ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి నా చెల్లెలు. చెల్లెలా? వేళ్ల ముందు పట్టుకుని కొట్టాడే. సార్, టోటల్ గా సంథింగ్ రాంగ్. నేను ఈ అమ్మాయిని ట్రీట్మెంట్ కోసం అడిగాను, నన్ను డాక్టర్ అని చూడకుండా కూడా కొట్టేశారు. ట్రీట్మెంట్ కా? అవును సార్, మీ చెల్లెలు సార్ ఆ అబ్బాయి లవ్ చేసింది సార్. మీ చెల్లెల్ని తీసుకెళ్లి ఆ అబ్బాయి ముందు నిలబెట్టామంటే వాడి మనసులో ఉన్న మాటలన్నీ బయటకు వచ్చేస్తాయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సారీ డాక్టర్, ట్రీట్మెంట్ కని చెప్పుంటే అలా కొట్టేవాని కాదు. సార్, మీరు కొట్టినందుకు నేను పెద్ద ఫీల్ అవట్లేదు సార్. అడ్వాన్స్ కూడా ఇవ్వకుండా పిచ్చి కొట్టుడు కొట్టారని బాధగా ఉంది సార్. డాక్టర్, మొత్తం డబ్బు వాడి దగ్గర ఇరుక్కుపోయింది. మీరు అతను జ్ఞాపకం వచ్చేలా చేసి డబ్బు ఎక్కడుందో కనిపెడితేనే ఆ డబ్బులోంచి మీకు పేమెంట్ ఇవ్వగలం. అంటే మీరు అనేది వాడికి జ్ఞాపకం వస్తేనే నాకు డబ్బులు వస్తాయా? అవును డాక్టర్. ఇంకేం వస్తాయి నా బొందా? మనకి డబ్బే ముఖ్యం. నీ చెల్లెల్ని వెంటనే రమ్మను. డాక్టర్, చెల్లెల్ని రమ్మంటాను, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అయ్యో, వాడికి జ్ఞాపకం ఎప్పుడు వచ్చాను, వీళ్ళు నాకు డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సార్ 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 కొంచెం అడ్వాన్స్ అనేవాడు సార్, మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్. ఏంటి వీడు చేతులు పెట్టి ఆలోచిస్తున్నాడు? మళ్ళీ కొట్టాను. అయ్యో, నిన్న కొట్టింది ఆలోచిస్తున్నాడా? ఒకవేళ గుర్తుపడితే ఏం చేయాలో? పేరు తెలియని బాబు, ఏంటి ఆలోచిస్తున్నారు? అదేం లేదు డాక్టర్, ఆ. నిన్న ఒకరిని కొట్టాను. ఆ. ఎందుకు కొట్టానో గుర్తుంది, కానీ ఎవరిని కొట్టాను? చూడు బాబు, అంత డీప్ గా ఆలోచించొద్దు, మైండ్ ఇంకా వీక్ అయిపోతుంది. దయచేసి లీవ్ ఇట్. ఇప్పుడు నేను మీకు డిఫరెంట్ గా ఉండే ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాను. ఏంటది? ఏంటంటే, ఇంత ముందు ఎవరన్నా లవ్ చేసావా? లేదు. ఎందుకని? లవ్ చేస్తే అన్నిటినీ మరిపించేస్తుంది డాక్టర్. అందరూ గజనీలా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టారు. ఏంటి? అలా చెప్పకూడదు బాబు. ఆ. లవ్ చేస్తే 0 వోల్ట్ బల్బ్ లో ఉండే ఫేస్ 1000 వాల్ట్ బల్బ్ లాగా బ్రైట్ గా ఉంటుంది. ఆ, ఈ లోపే బ్రైట్ అయింది. అసలంటూ ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి. ఇప్పుడు కొత్తగా లవ్ చేయడానికి ఏముంది? దాన్ని ఇంతకు ముందే లవ్ చేసావు కదరా. సావిత్రి, సే భూత్రి. ఏదో ఒక 3. నేను ఆ అమ్మాయిని లవ్ చేయాలి, ఏర్పాటు చేయి. ట్రీట్మెంటే కదా. ఓకే అమ్మా, అన్నయ్య అంతా చెప్పారా? చెప్పారు. కుదరదని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. ఏ ఎందుకంటే వాడు నన్ను లవ్ చేసి మోసం చేశాడు. అమ్మా, నువ్వు సైకాలజీ స్టూడెంట్ వి, నీ సైకాలజీ డాక్టర్ని. ఒక రోగిని రోగిలా భావించాలే తప్ప శత్రువులా భావించకూడదు. మీ అన్నయ్య చెప్పినట్టు జ్ఞాపకం రాబట్టాలంటే అతన్ని నువ్వు ప్రేమించినట్టు నటించాలి. నటించడం వరకు ఓకే, కానీ వాడు నన్ను టచ్ ఇచ్చే వాడు టచ్ చేయడు, నేను గ్యారంటీ. తాట తీసేను.
బాబు లవ్ చేయడానికి ఓకే అంది కానీ టచ్ మాత్రం చేయకూడదు. టచ్ చేయకుండా ఎలా లవ్ చేయగలం చెప్పు. టచ్ చేస్తారా? టచ్ చేస్తానంటావా? అయితే ఉండు వస్తాను. వీడి నస ఎక్కువైపోతుంది. అమ్మా వాడి వ్యవహారం చూస్తుంటే అక్కడక్కడ లైట్ గా టచ్ చేసేటట్టున్నాడు. వాట్ టచ్ చేస్తాడా నన్ను? వాట్ నాన్సెన్స్. నో ట్రీట్మెంటే కదమ్మా. సరే టచ్ మాత్రమే చేయాలి, ఇంకేం చేయకూడదు సరేనా? ఇంకేమైనా చేస్తే నేను ఊరుకుంటానా? కాళ్ళు చేతులు విరిచేయను. బాబు టచ్ మాత్రం చేయొచ్చు కానీ ఇంకేం చేయకూడదని మాత్రం చెప్పింది. లైట్ గా ముద్దు పెట్టుకుంటా. ముద్దు పెడతావా? అది బుగ్గ మీదనేగా. బుగ్గ మీద పెట్టడానికి తను ఏమైనా చిన్నపిల్ల ఏంటి? లిప్ మీద పెడతా. లిప్ మీద? నో ఐ డోంట్ అలౌ ఇట్. ఓకే అయితే ట్రీట్మెంట్ వద్దు. ప్లీజ్ వెయిట్ ఏ మినిట్, ట్రై చేస్తా. అమ్మా తల్లి, అమ్మా వాడుండే స్పీడ్ కి స్పీడ్ కి కిస్ పెడతాడేమో నన్ను భయంగా ఉందమ్మా. కిస్ చేస్తాడు. డాక్టర్ పని చేస్తున్నావా? ఇంకేమైనా చేస్తున్నావా? ట్రీట్మెంటే కదమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక మనిషి మొదటి ముద్దుని మొదటి ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేడమ్మా. ఇప్పుడు నువ్వు వాడికి ఇయ్యబోయే ముద్దుకి వాడి ఒంట్లో ఉన్న నరాలన్నీ కదిలి మనసులో ఉన్న నిజాలన్నీ బయట పెడతాడమ్మా. ప్లీజ్ కోఆపరేట్. ఐస్ ఓకే చేసేస్తాయి, లిప్స్ రెడీ చేసుకోరా. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావు? మీరు అటు ఇటు తిరుగుతున్నారు కదా, మీకెందుకు శ్రమ అని నేనే వచ్చేసాను. లెట్స్ గో ఫర్ ద ట్రీట్మెంట్. ఏమ్మా? నేను పెట్టలేను డాక్టర్. అయ్యో సరే, తన ఆడపిల్ల సిగ్గుపడుతుంది, నువ్వు మొదలు పెట్టు. నా వల్ల కాదు, నేను మగాన్ని, తన్నే ఏమండి. ఏం బాబు, ఆ పిల్ల ఇచ్చినా నువ్వు ఇచ్చినా లాభం నీకే కదా. అంతేనట? ఆ. అయితే బయటకు పోండి. నేను పోవాలా? అరేంజ్ చేసింది నేనే కదా. మేస్త్రి ఓకే ట్రీట్మెంటే కదా. జ్ఞాపకాలు గుర్తుకురావు. ఇదే భూత్రి కొత్త ట్రీట్మెంట్. సరే డాక్టర్, మీరు తీసుకెళ్ళండి. 1 hour లో తిరిగి వచ్చేయాలి. థ్యాంక్ యూ యువర్ పర్మిషన్. లెట్స్ గో. 1 minute సార్, బయటికి వెళ్తే ఏమైనా ఖర్చులుంటాయి కదా, ఓ 10 రూపాయలు ఇవ్వండి. దీన్ని మీరు ఇంకా యూజ్ చేస్తున్నారా? నేను అడిగింది 10,000. ఆ 10,000 కూడా అందులోంచి తీసివ్వాలి డాక్టర్. అరే పిచ్చినారు ఎదవల్లారా. నేను వెళ్తాను రా, నేను వెళ్తా. డాక్టర్ 10 రూపాయలు తీసుకోండి. ఎందుకు? పీచ్ మిఠాయి రాకపోయినా బల్లి గుడ్లైనా వస్తాయి కదా. విమరా ఇంకెందుకు